భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్దమైంది. ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా చర్యలు అధికారులు చేపడుతున్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ పరేడ్ గ్రౌండ్ నుంచి రక్షణ దళాలకు సంబంధించి ఐపీఎస్ క్యాడర్ అధికారులను భోగాపురం ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. విజయనగరం జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి. ఆగస్టు 1వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి ఇనాగరేషన్ అయితే చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం సంబంధించి భద్రతా చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాము విజయనగరంలో సంబంధించి ఎస్పీ ప్యారెడ్ గ్రౌండ్లో సంబంధించి ఈ పోలీస్ భద్రత ఏదైతే భోగాపురం చేరుకునేందుకైతే అన్ని చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో వెహికల్స్ అయితే అక్కడికి మొత్తం స్టాఫ్ ఎస్పీజీ ఎన్ఎస్జీ వంటి కమాండెంట్ ఎస్పీ క్యాడర్ స్థాయి ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడి నుంచే తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అక్కడ భోగాపురంలో భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని పూర్తి స్థాయిలో అక్కడికి డిస్పాచ్ చేయడానికి కూడా ఇక్కడ అన్ని చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకైతే వివిధ రక్షణ దళాలను సిబ్బందిని తరలించేందుకైతే ఇక్కడ అన్ని చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఇక్కడ మనం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ట్రాన్స్పోర్ట్ అధికారి రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు అయితే ఉన్నారు. అడిగి తెలుసుకుని చెప్పండి సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ భద్రతని ఏ విధంగా మీరు ట్రాన్స్పోర్ట్ చేయబోతున్నారు, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కోసం మన ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు, అదేవిధంగా చాలామంది వీఐపీలు ఈ ప్రోగ్రామ్తో రావడం జరుగుతుంది. ఆ వీఐపీల ప్రొటెక్షన్ నిమిత్తం మేము ఈ కాన్వాయ్ వెహికల్స్ అనేవి రెడీ చేయడం జరుగుతుంది. ఈ కాన్వాయ్ వెహికల్స్ రెడీ చేసి ఈ పిఎం గారికి, సీఎం గారికి ఆ సెక్యూరిటీ నిమిత్తం అంతా రెడీ చేయడం జరుగుతుంది. దీనికి అందరికీ కూడా మా ఎస్పీ గారు, అదేవిధంగా మా డీజీపీ గారు, మిగతా పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నాం. ఎన్ని వెహికల్స్ నుంచి ఏ దళాలను ఇక్కడ అధికారులని పంపించే ప్రయత్నం చేస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్? ఈ కాన్వాయ్కి అంటే ఎస్పీ ర్యాంక్ ఆఫీసుల దగ్గర నుంచి ఉన్నారు. ఎస్పీలు, డిఎస్పీలు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, అన్ని ర్యాంక్స్ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఈ పిఎం గారు, సీఎం గారు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో నిమగ్నమై ఉన్నారు. సుమారు 150 నుంచి 200 వెహికల్స్ ఈ ప్రోగ్రామ్ నిమిత్తమై అరేంజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ విజయనగరం ఎస్పీ ప్యారెడ్ గ్రౌండ్ నుంచి పూర్తి స్థాయిలో దాదాపుగా 500 వెహికల్స్ నుంచి ఎస్పీ, డిఎస్పీ, సిఐ క్యాడర్లు ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు భద్రత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. మరోవైపు అక్కడ అన్ని రక్షణ దళాలు పూర్తి స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి నిఘా వ్యవస్థనైతే కట్టుదిట్టమైన భద్రత నడుమ అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. దాదాపుగా చూసుకుంటే ఆగస్టు 1వ తారీఖున నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆగస్టు 1వ తారీఖున ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్కి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న ఉండేందుకు ఇక్కడ నుంచి భద్రతనైతే అక్కడికి తరలించే పనిలో నిమగ్నమై ఉన్నారు ఈ పోలీస్ అధికారులు. వీడియో జర్నలిస్ట్ ఓమమహేశ్వర్తో శ్రీధర్, HMTV, విజయనగరం.